చాలా సంవత్సరాల తర్వాత అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు నాకు ఈ హ్యాపీనెస్కి. అంటే మనం చదువుకున్న స్కూల్కి మనం ఇలా ఒక అచీవ్మెంట్ చేసి తిరిగి వచ్చి మనమే వచ్చే జనరేషన్కి చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. బట్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది కూడా ప్రతి ఒక్కటి ఏది ఆర్టిఫిషియల్ కాదు, మీరు క్లియర్గా వినండి. నేను ఏదైతే అక్కడి నుండి నేను నేర్చుకుంటూ ఇక్కడ వరకు వచ్చి అక్కడి నుండి ఏ బ్రేక్ అయితే నన్ను నా టర్నింగ్ పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుండి అసలు ఏం జరిగింది అనేది నేను ఒక 2-3 పాయింట్స్లో చెప్తాను. అంటే నా జర్నీ నుండి నేను నేర్చుకున్న విషయాలు మీతో చెప్పుకుంటాను. నథింగ్ ఆర్టిఫిషియల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్. ఒక అచీవ్మెంట్ అయిన తర్వాత కూడా ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడ్డా, ఎంత కష్టపడుతున్నా అనేది మీకు తెలియాలి. అంటే మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే ఇలా కూర్చొని ఉన్నప్పుడు నేను కూడా ఇక్కడ నిల్చొని మాట్లాడడానికి, నేను ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత నా ఫ్లూయెన్సీ పెరగాలి అని చెప్పి నన్ను ఇక్కడ నిల్చోబెట్టి న్యూస్ పేపర్ చదివించేవారు. నా పక్కన నిల్చొని మా సోషల్ టీచర్ మా సార్ పక్కనే ఉండి మిస్టేక్స్ తీసేవారు స్టేజ్ మీద అందరి ముందు. అంటే మనం ఏమనుకుంటాం, అప్పుడు తిట్టుకుంటాం, అన్ని మిస్టేక్స్ తీస్తున్నారు అందరి ముందు, నేను ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నా అని చెప్పి నేను ఫీల్ అవుతుంటా. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరిలో ఆడితే ఎవరు నవ్వద్దురా, క్లాప్స్ కొట్టాలని అనుకోవాలి, అవునా? కానీ మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఏం చేస్తాం, మళ్ళీసారి ఎక్కడికి చదివించుకోవద్దు అనుకుంటాం. మరి ఫాల్ట్ ఎక్కడుంది కదా, మనలో మన ఆలోచన విధానంలో ఫాల్ట్, అవునా కదా? టీచర్స్ ఏం చేస్తారు పాపం, పొద్దున్నే ఎప్పుడో లేస్తారు. మన అమ్మ నాన్న మనం పుట్టినప్పటి నుండి మన పేరెంట్స్ని చూస్తాం, పొద్దున్న ఎప్పుడో 5ంటికి లేస్తారు, మళ్ళీ సాయంత్రం రాత్రి వరకు డే అంతా పని చేసుకొని మళ్ళీ సాయంత్రం మనకు కావాల్సింది వండి పెట్టి మనకు కావాల్సింది ఇచ్చిపెట్టి అని పోతుంటారు, అవునా? మరి సేమ్ వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళని చూసుకొని మన కోసం ఇక్కడికి వస్తారు, అవునా? సో మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఎప్పుడు కూడా తగ్గించవద్దు. అంటే నేను కూడా అక్కడ వరకు బాగానే ఉంది, నేను కూడా అట్లే అనుకునేవాళ్ళం, అబ్బా టీచర్స్ ఎప్పుడు ప్రెషర్ చేస్తుంటారు, ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ స్లోగా ఒక్కొక్కటి